ఓకే. గుడ్ మార్నింగ్ గైస్ వన్స్ అగైన్. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాము. లైక్ టీడీఎస్ ఎలా చేయాలి? టీడీఎస్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలనేది క్లియర్‌గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్‌లో మనము రిమైనింగ్ లైక్ కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగరీస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి? కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగరీస్. సో, తర్వాత మనకి ఒక హోటల్‌లో వర్క్ చేస్తే, అక్కడికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేస్తాము అనేవి కూడా క్లియర్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. డన్. చూడండి. అసలు కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగరీస్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒక కంపెనీలో అందరూ కూడా సాలరీకే వర్క్ చేయరుమా. కొందరు కమిషన్‌కి పనిచేస్తారు. కొందరు వేజెస్‌కి పనిచేస్తారు. మరికొందరు సాలరీస్‌కి పనిచేస్తారు. ఎవరు సాలరీస్‌కి పనిచేస్తున్నారు? ఎవరు వేజెస్‌కి పనిచేస్తున్నారు? ఎవరు కమిషన్‌కి పనిచేస్తున్నారు? అనేది ఇంపార్టెంట్. ఓకే. ప్రతి కంపెనీలో కూడా క్లర్క్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, సేల్స్ మాన్స్ ఉంటారు, వర్కర్స్ కూడా ఉంటారు. ఓకే. ఎవరు ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళు, ఏ కాస్ట్ సెంటర్‌కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగరీస్ టాలీ ప్రైమ్ 6.0లో ఎలా మెయింటైన్ చేయాలనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్స్ పెట్టండి. రిమైనింగ్ అన్ని నో పెట్టండి. నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సెట్. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళండి. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత షో మోడ్‌లోకి వెళ్ళండి. షో మోడ్‌లో ఇక్కడ ఫస్ట్ లెడ్జర్స్ ఏమున్నాయో క్రియేట్ చేసుకోండి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్, తర్వాత కమిషన్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ లెడ్జర్స్ అన్నమాట. ఎస్కేప్. నెక్స్ట్ కాస్ట్ కేటగిరీ. కేటగిరీస్ ఏమున్నాయి? క్లర్క్స్, మేనేజర్స్, తర్వాత ఏజెంట్స్, తర్వాత సేల్స్ మ్యాన్, తర్వాత వర్కర్స్. ఎస్కేప్. తర్వాత కాస్ట్ సెంటర్స్. ఫస్ట్ ఇక్కడ క్లర్క్స్ సెలెక్ట్ చేశాం. రోబోట్, శామ్యుయల్, ఇమాన్యుయల్, నెక్స్ట్ మేనేజర్స్.
నెక్స్ట్ సేల్స్ మ్యాన్. ఈ విధంగా కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత vouchers లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. క్యాపిటల్ లాక్స్. నెక్స్ట్ పేమెంట్. టోటల్ అమౌంట్ ఎంత? 5, 8, 10, 12, 5, 7, 5. టోటల్ 43. రోబోట్. క్యాష్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సాలరీస్. 12, 20, 15, 10, 57. నెక్స్ట్ కమిషన్. 5, 8, 12, 7, 4. $36. నెక్స్ట్ సేల్స్ మ్యాన్. 2, 5, 5, 7, 4. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్.
నెట్ లాస్ 1,55,850. డాష్‌బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీ సమ్మరీ. ఇలా కాస్ట్ సెంటర్స్‌ని, కాస్ట్ కేటగిరీస్‌ని ఇలా మెయింటైన్ చేయాలి. దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఒక హోటల్‌లో వర్క్ చేస్తే ఇవన్నీ మీకు తెలిసినటివే. ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. ఏం చూద్దాం. పర్చేజ్ చేస్తున్నాను. క్యాష్‌కే పర్చేజ్ చేస్తున్నా. ఇక్కడ పర్చేజ్ ఆఫ్ వీట్ 1200 కేజీస్ ₹25. సేల్స్ ఆఫ్ చపాతీ 90,000 పీసెస్. ఆయిల్ పర్చేజెస్ 350 కేజీస్. ఆయిల్ కన్జ్యూమ్డ్ 250 కేజీస్. ఓకే. డన్. వీట్ కేజీస్. డైరెక్ట్‌గా ఏం తీసుకోవద్దు. నార్మల్‌గా ఎంటర్ చేయండి. 25 ఆయిల్. ఇక్కడ 1200 కేజీస్ పర్చేజ్ చేశారు. ఇక్కడ 350 కేజీస్ ఓకే. పర్చేజ్ చేశారు. ₹50. సేల్. ఇప్పుడు ఈ 19,000 పీసెస్ తయారవ్వడానికి ఈ 1200 కేజీస్‌లో ఎంత వీట్ ఖర్చయింది? ఈ 350 కేజీస్‌లో ఎంత ఆయిల్ ఖర్చయింది? మనకు పడిన అసలు రేట్ ఎంత? మనం ఎంత ప్రాఫిట్‌తో సేల్ చేశాము అనేది కనుక్కోవాలి. అదర్ వర్సెస్ స్టాక్ జర్నల్. వీట్. కంట్రోల్ ఎన్. ఇక మనం ముందే ఎస్టిమేషన్ ఏసుకోవాలి. ఒక హోటల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఇడ్లీలు గాని, దోస గాని, చపాతీ గాని, తర్వాత ఏదైనా గాని ఎంత తయారవుతున్నాయనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 19,000 ఇచ్చారు ఆల్రెడీ. ఒక కేజీకి 20 పీసులు తయారవుతున్నాయని కూడా వాళ్ళే చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 19,000 బై 20 ఇచ్చామంటే 250 కేజీస్ ఖర్చయింది మనకి. ఆయిల్ ఎంత ఖర్చయింది? 250. ఇక్కడ 950 కేజీస్ వీట్ ఖర్చయింది. ఆయిల్ వచ్చేసి 250 కేజీస్ ఖర్చయింది. ఇప్పుడు చపాతీ. ఇక్కడ క్వాంటిటీ మనమే ఆల్రెడీ ఇచ్చేసాడు క్వాంటిటీ 19,000 పీసెస్ అని. రేటు ఇక్కడ చూడండి 23 అండ్ 12 2 కలిపితే 36,250. అదే ఇక్కడ ఇవ్వాలి. 36,250. మనకు పడిన అసలు రేట్ ఎంత? 1.91 పైసా పడింది. 1.91 పైసా. ఓకే. ఇప్పుడు సేల్ చేయాలి. మనం ₹8కి సేల్ చేస్తాం. ఒక హోటల్‌లో మనం పని చేస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. అది ఇడ్లీలైనా, దోసలైనా, చపాతీ అయినా ఎలా మెయింటైన్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీ తర్వాత హోటల్‌లో ఎలా వర్క్ చేస్తే ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలనేది చెప్పుకున్నాను. ఓకే.